రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ నాట్య ప్రశంస. లక్ష్మణ దేశంలో చూడామణి అనే నర్తకి ఉండేది. ఆమె అనేక రాజ్యసభలలో తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించి అందరి చేత తనకు తానే సాటి అనిపించుకున్నది. ఒకసారి ఆమె మాళవరాజు కొలువులో తన నాట్య విద్య ప్రదర్శించింది. ఆమె నాట్యం చూసి రాజుతో పాటు సభలోని వారంతా ముగ్ధులైపోయారు. రాజు బహుమతులు ఇవ్వబోతున్న సమయంలో ఆమె, మహారాజా, నాట్యశాస్త్రంలో ప్రమాణ గ్రంథం రాసిన లలితాచార్యుల వారిప్పుడు మీ ఆస్థానంలోనే ఉన్నారు కదా, నన్ను గురించి వారు 4 మాటలు చెప్పడం కన్నా నాకు వేరే బహుమానాలు ఎందుకు అన్నది. రాజు చూడమని వినయానికి ముచ్చటపడి లలితాచార్యుడిని మాట్లాడవలసిందిగా కోరాడు. లలితాచార్యుడు తన ఉన్నతాసనం మీద నుంచి లేచి, చూడమని నాట్య విద్యలో పరిపూర్ణమైన ప్రజ్ఞ సాధించాలనుకుంటున్నది, ఇందుకు గాను ఈమె నేర్చుకోవలసిన కొన్ని మెలకువలు చెబుతాను అంటూ నాట్యశాస్త్ర సంబంధమైన కొన్ని ముఖ్య విషయాలు చెప్పాడు. అంతేగాని చూడమని అంతకుముందు చేసిన నాట్య ప్రదర్శనను గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మరుసటి రోజున లలితాచార్యుడి దగ్గరికి చూడమని సేవకుడు ఒకడొచ్చి తన యజమానురాలు ఇవ్వమన్నదంటూ ఒక ఉత్తరంతో పాటు విలువైన పట్టుబట్టలో అందంగా మూటకట్టిన వస్తువు ఒకటి ఆయనకు ఇచ్చాడు. లలితాచార్యుడు ఉత్తరం మడతలు విప్పి చదివాడు. అందులో ఇలా ఉన్నది: రాజులందరి చేతనో సన్మానాలు అందుకుని నాట్య విద్యలో దిట్ట అనిపించుకున్నాను. అలాంటి నేను నాట్యశాస్త్రం అవపోసన పట్టిన మీకు ఏదైనా కానుక ఇవ్వకుండా ఈ దేశం విడిచిపోవడం ఇష్టం లేదు. నేను ఎప్పుడూ గుర్తుండాలని ఆశిస్తూ ఈ బహుమానం పంపిస్తున్నాను. లలితాచార్యుడు మూట విప్పి చూసి ఎక్కడా లేని ఆశ్చర్యం పొందాడు. అందులో తుక్కు దోగరా తప్ప మరే వస్తువు లేదు. చూడమని అహంకారానికి ఆయన ఒక్క క్షణం నివ్వెరపడినా తమాయించుకుని ఆమెకు ఇలా ఉత్తరం రాశాడు: నువ్వు పంపిన బహుమతి అందింది. పైన కట్టిన పట్టుగుడ్డ అందంగా ఉండే నిన్ను గుర్తు చేస్తుంటే లోపల నువ్వు పెట్టి పంపినవి నీ మనసు ఎలాంటిదో తెలిపాయి. నువ్వు ఇచ్చుకోగలిగినవి, నీ తాహతకు తగినవి అయిన వస్తువులే నాకు బహుమానంగా పంపావు. నీ బహుమతి నన్ను ఎప్పుడూ గుర్తుండేలా చేసింది. సేవకుడు ఈ ఉత్తరం తీసుకుపోయి చూడమనికి ఇచ్చాడు. అది చదివాక ఆమెకు తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసి వచ్చింది. ఆమె లలితాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఆయనను క్షమాపణ కోరి సాష్టాంగపడింది. లలితాచార్యుడు ఆమెను లేవదీసి, నీవు చక్కని నాట్యకత్తెవు, ఈ విషయంలో నేనేనాడూ సందేహపడలేదు అన్నాడు. చూడమని ఆశ్చర్యంగా, ఈ సంగతి మీరు నిన్న సూచనప్రాయంగా అయినా సభలో అని ఉంటే నేను ఈ తప్పు చేసి ఉండేదాన్ని కాదు. బహుశా నాలాంటి వాళ్లల్లో ఉండే సహజమైన అక్కసును బయటపడేలా చేసి గర్వభంగం చేయాలని మీరు భావించి ఉంటారు అన్నది. ఆ మాటలకు లలితాచార్యుడు నవ్వి, నాట్యం చేయడంలో నిన్ను మించిన వారు మరెవరూ లేరన్న అహంకారం ఉన్నదనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. నీ నాట్యాన్ని గురించి సభలో నా అభిప్రాయం చెప్పమనడంలో నీ ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థమయ్యింది. శాస్త్రకారుడుగా పేరు ప్రఖ్యాతులున్న నా దగ్గర నుంచి ప్రశంసలు పొంది నాట్యకత్తెగా నీకిదివరకే ఉన్న ఖ్యాతిని మరింతగా ఇనుమడింప చేసుకోవాలనుకున్నావు, అవునా అన్నాడు. చూడమని లలితాచార్యుడికి నమస్కరిస్తూ అవునన్నట్టు తలాడించింది. నేను సామాన్య ప్రేక్షకులలాగా నీ పాదాల ప్రతి కదలికకు తన్మయుణ్ణి అయిపోయి చప్పట్లు చరచలేను కదా. అందుకు కారణం నాకు క్షుణ్ణంగా శాస్త్రం తెలిసి ఉండడం. నాట్యాచార్యుడిగా నీ విద్య మరింత పరిపక్వత చెందే బాధ్యత కూడా తెలుసుకోవడం వల్లనే నాట్యంలో నీకు అంతగా తెలియని మెలకువలను గురించి ప్రస్తావించాను అన్నాడు లలితాచార్యుడు. స్వామి, అజ్ఞానం వల్ల మీ సభాభిప్రాయాన్ని నేను గుర్తించలేకపోయాను అన్నది చూడమని దీనంగా. చూడమని, నీది కేవలం అజ్ఞానం కాదు, తొందరపాటు.
నాట్యంలోని అతి సున్నితమైన మెలకువలు ఏవో నువ్వు తప్ప ఆ సభలో మరెవరూ తెలుసుకోవలసిన అవసరం లేదు. మహాసముద్రం లాంటి నాట్యశాస్త్రంలో నీకు తెలియని స్వల్ప విషయాల గురించి నేను చెప్పటాన్ని గమనించి ఉంటే నాట్య విద్యలో నీకున్న ప్రజ్ఞను మెచ్చుకున్నాననేది స్పష్టమవుతున్నది కదా. ఏ విధంగా పరిశీలించి చూసినా సభలోని నా మాటలు నీ నాట్య ప్రశంసను సూచిస్తాయి గాని నిరసనను కాదు అన్నాడు లలితాచార్యుడు. ఆ తరువాత చూడమని కొన్నాళ్ల పాటు లలితాచార్యుని వద్ద నాట్య విద్యలో తనకు తెలియని అంశాలను అధ్యయనం చేసి ఆయన దీవెనలు అందుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?